ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చర్చలు విఫలం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీని ట్రంప్ ఆదేశించారు. ఇచ్చిన మాటను ఇరాన్ నిలబెట్టుకోలేదని ఆగ్రహించారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రమాదకరమన్నారు. హార్ముజ్ లో ఉన్న ఇరాన్ మైన్స్ ధ్వంసం చేస్తామన్నారు. అమెరికా ఇరాన్ మధ్య చర్చల్లో యురేనియం శుద్ధి అణు కార్యక్రమం నిలిపివేతకు ఇరాన్ నిరాకరించింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు కూడా ఒప్పుకోలేదు. ఈ రెండు ప్రతిపాదనలను ఇరాన్ ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు శాంతి కోసమే యురేనియం శుద్ధి అణు కార్యక్రమం చేస్తున్నామని ఇరాన్ తెలిపింది. హెజ్బుల్లా, హమాస్ కి ఫండింగ్ నిలిపివేతకు నిరాకరించింది. ఇరాన్ చర్యలతో అనేక దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. సరైన సమయంలో ఇరాన్ను అంతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ ప్రాణాంతక సుడిగుండాల్లో చిక్కుకుపోతారంటూ అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ అమెరికా ఇరాన్ మధ్య మొదటి దశ చర్చలు విఫలం కావడంతో మళ్లీ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, సో గీతిగా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా పరిస్థితులు మళ్ళీ వార్ దిశగా వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఎట్లాగూ తన దాంట్లో తన యొక్క దాడులు లేకపోతే తన పరిస్థితి హెజ్బుల్లా అండ్ హమాస్ వాటి యొక్క ప్రయత్నాలు ఏదో చేస్తున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ మరోసారి తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేయడం ద్వారా కొంత అవకాశం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. వెంటనే ఇమీడియట్ గా ఏమి దాని ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు, కానీ మొత్తం నేవీ మొత్తాన్ని హర్ముజ్ జలసంధి చుట్టూ మోహరిస్తానని చెప్పి మోహరించమని ఆదేశాలు ఇవ్వడం, బెదిరించడం నెంబర్ 1. సో నెంబర్ 2, ఉపయోగం సరిగ్గా చేసుకోలేదు, మేము సద్వినియోగం చేసుకోమని మీకు అవకాశం ఇచ్చాం కానీ మీరు సరిగ్గా దాన్ని వినియోగించుకోలేదు అని చెప్పి వాళ్ళని బెదిరించడం, మరోసారి వారికి మేము సిద్ధమవుతున్నాం అని చెప్పి చెప్పడం, వీటన్నిటి ద్వారా ఏంటంటే ఇరాన్ మీద మళ్ళీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ట్రంప్ బహుశా ఇట్ మే టేక్ అనదర్ 2-3 days బహుశా నేను కూడా ఈ బెదిరింపుల పర్వం కొంతకాలం పాటు కొనసాగుతుంది. ఈ లోపల ఇజ్రాయెల్ అటు లెబనాన్ మీద దాడులు చేస్తూ ఉంటుంది, హమాస్ మీద, హిజ్బుల్లా మీద దాడులు చేస్తూ ఉంటుంది. వాటి దారిని అవి జరుగుతూ ఉంటాయి. యుద్ధమట్టగా ఆగలేదు కాబట్టి మరోసారి యుఎస్ దీంట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి మాత్రం ఒక ప్రధానమైనటువంటి డెవలప్మెంట్ కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. రష్యా, చైనా రెండు కూడా ఈసారి పూర్తి స్థాయి సపోర్ట్ ఇచ్చి ఇరాన్ కి తగినటువంటి ఆయుధాలు కానీ లేకపోతే మిగిలినటువంటి వనరులు కానీ అందజేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఒకవేళ అదే కనుక జరిగితే ఇక వరల్డ్ వార్ డైరెక్ట్ గా స్టార్ట్ అయినట్టుగా మనం భావించాలి. అంటే ఇండైరెక్ట్ గా ఇంతకాలం పాటు రష్యా, చైనా రెండు కూడా వెనకాల ఉండి కొంత మానసికమైనటువంటి మద్దతు ఇచ్చాయి, లేకపోతే కొన్ని చిన్న చిన్న సహాయం చేశాయి, కానీ సీరియస్ గా భారీ ఎత్తున అమ్యునిషన్ సమకూర్చడం కానీ ఇవన్నీ చేయలేదు. ఈసారి కనుక చూస్తే అటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. కాబట్టి పరిస్థితి కొంచెం డిఫరెంట్ గా ఉండే అవకాశం కూడా ఉంది. ట్రంప్ వీటన్నిటిని ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఆర్మ్స్ కనుక ఇరాన్కి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద 50% సుంకాలు వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈసారి కనుక యుద్ధం స్టార్ట్ అయితే అది ఖచ్చితంగా పూర్తి స్థాయి వరల్డ్ వార్ గా మారిపోయే అవకాశం మాత్రం కనిపిస్తుంది. గట్టిగా శివప్రసాద్ చెప్పండి, ఈ యుద్ధంలో మరి ఇతర దేశాలు కూడా వివాదంలోకి వచ్చే అవకాశం ఉందా? అదే ఇంతకృతం చెప్పినట్టుగా రష్యా అలాగే చైనా ఈ రెండు కూడా ఇంతకృతం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యలేవు. అంటే కేవలం వాళ్ళు మాటలు మాత్రమే చెప్పారు, ఎట్టగొట్ట వార్ని ఎండ్ చేయండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్పారే తప్ప ఎవరు డైరెక్ట్ గా వార్లో ఇన్వాల్వ్ కాలేదు. అయితే ముస్తఫా ఖమేనీ మాత్రం రష్యాలో ఉన్నాడు అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. రష్యాకి పారిపోయినాడు, ఇక్కడ లేడు, అక్కడి నుంచే మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు అనేటటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. వాటికి ఆశయం ఇచ్చింది రష్యా. కాబట్టి ఇట్లా కనుక ఆలోచించుకుంటే అవన్నీ వేరే సహాయాలు చేశాయి కానీ వారిలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు. ఈసారి డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదే కనుక వస్తే ఇరాన్ కి మద్దతు ఇచ్చే దేశాలు, ఇరాన్ కి వ్యతిరేకంగా ఉండే దేశాలు రెండు పక్షాల మోహరించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాక్ కి వ్యతిరేకంగా ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి కొన్ని దేశాలు ఎయిర్ స్పేస్ తమ ఇవ్వమని చెప్పి స్పష్టంగా అనౌన్స్ చేసే కెనడా కానీ, జర్మనీ కానీ ఇట్లాంటివన్నీ ఇట్లా నేపథ్యంలో చాలా సీరియస్ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చైనా, రష్యా కనుక డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే మాత్రం వరల్డ్ వార్ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. గీతిగా రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ.